చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన ఇఫ్తార్ విందు రాజకీయ సెగలు రేపింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులెత్తే వ్యక్తి అని, తన సొంత పార్టీ నాయకులను కూడా పట్టించుకునే రకమని విమర్శించారు. కూటమి నాయకులు అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, అవినీతి సొమ్ములో వాటాల కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎప్పుడూ మైనార్టీల పక్షాన నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. లేదా మనం తప్పుడు కూతలు, మోసపూరిత మాటలు ఇవన్నీ కూడా చంద్రబాబుకి అలవాటు కాబట్టి, వారి కూటమికి అలవాటు కాబట్టి, ఈయన తానా అంటే ఆ కూటమిలో ఉన్న జనసేన నాయకుడు తాన తందానా అంటాడు. అతనికి ఏమీ తెలియదు. ఏదైనా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏమి చేశావు ఈ రాష్ట్రానికి అని అడుగుతానా? చంద్రబాబు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వ్యక్తే అతను. మరి నీకు ఓట్లేసిన వాళ్ళు, నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకునే మీ వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నారు? నువ్వు కనీసం మీ శాసనసభ్యులకైనా అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నావా? వాళ్ళైనా కలిసే పరిస్థితి ఉందా? లేదు. నంచేపతికి చంద్రబాబు భజన చేసుకుంటూ నువ్వు ఈ రోజు ఈ రాష్ట్రంలో దోచుకుంటే నాకు కూడా బాగా వస్తుంది అనే పరిస్థితుల్లో నువ్వు పనిచేస్తావు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా బీజేపీ గాని, జనసేన గాని, తెలుగుదేశం గాని అందరూ కూడా అబద్ధాల కోరలు, మోసపూరిత మాటలు చెప్తారు. ఇవన్నీ కూడా నమ్మదండి. మేము మీ అనుకంటే ఉన్నాం. లేదా మనం తప్పుడు కూతలు, మోసపూరిత మాటలు ఇవన్నీ కూడా చంద్రబాబుకి అలవాటు కాబట్టి, వారి కూటమికి అలవాటు కాబట్టి, ఈయన తానా అంటే ఆ కూటమిలో ఉన్న జనసేన నాయకుడు తాన తందానా అంటాడు. అతనికి ఏమీ తెలియదు. ఏదైనా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏమి చేశావు ఈ రాష్ట్రానికి అని అడుగుతానా? చంద్రబాబు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వ్యక్తే అతను.